మీ అమూల్యమైన వస్తువు ఏదైనా కింద పడిపోయిందంటే దాన్ని పైకి ఎలా తీస్తారు? ఆ వస్తువుని తీసుకోవాలంటే మీరు కిందకి వంగాల్సి ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు? మీరు తల వంచి వారి ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది, అవునా? మీరేదైనా మార్గంలో వెళ్తున్నారే అనుకోండి, అప్పుడు మీరు సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా అని చూసుకోవాలి. మీ పాదాలకి ఏ ముళ్ళు గుచ్చుకోకుండా దాన్ని ఎలా చూస్తారు? మీరు తప్పకుండా తలంచి కిందకి చూడాల్సిందే. దాని అర్థం ఏమిటి? అర్థం చాలా సులభం. ప్రతిసారి తగ్గటం అంటే అస్సలు తప్పు కాదు, గౌరవాన్ని పోగొట్టుకోవటం అయితే అస్సలు కానే కాదు. పరిస్థితికి అనుగుణంగా అవసరమైన చోట మీరు తగ్గడం నేర్చుకుంటే అప్పుడు మీరు ఎన్నో పొందగలరు. జ్ఞానం, గౌరవం, గుణం, విశ్వాసం. కాబట్టి అవసరానికి పరిస్థితికి తగ్గట్టు తగ్గడం నేర్చుకోండి. అందులో ఎలాంటి